పురుడు పెన్షన్ కూడా పురుడుకు వచ్చే లబ్ధి కూడా 20,000 రూపాయలు కూడా ఇవ్వలేకపోతుంది ఈ గవర్నమెంట్. 20,000 ఇవ్వాలి, ఆ 20,000 కూడా ఇవ్వలేకపోతుంది. మీ పార్టీ అంటే మాకు లాంగ్ మార్చ్ నుంచి బాగా అంటే ఎక్కువ ఇది మా కోసం పోరాడే పార్టీ. మీరు ఎటువంటి కార్యక్రమాలు చేసినా అమ్మాయి ద్వారా కానీ మన పార్టీకి కానీ మా కార్యక్రమాలు మా లేబర్ కోసం చేసి ఏవైనా మేము హాజరయ్యి మీకు హెల్ప్ చేస్తాం సార్ తప్పకుండా. పార్టీ నుంచి కూడా మీకు మనస్ఫూర్తిగా మీ సమస్యలపైన, కార్మికుల సమస్యలపైన జనసేన పార్టీ మీకు నిలబడుతుంది, అది ఏమాత్రం డౌట్ లేదు. మనం కాకపోతే అందరం ఒక అంబ్రెల్లా కింద రావాలి, మనం పోరాడాలి. ఇంత దుర్మార్గంగా ప్రభుత్వం నుంచి కొన్ని చర్యలు ఏవైతే తీసుకున్నారో అది కరెక్ట్ కాదు. నాలుగు పాలసీ విధానాలు మార్చుకున్నారు, చివరికి ప్రజల్ని మభ్యపెట్టి పిచ్చోళ్ళని చేసి ఇప్పటికీ ఇసుకంతా ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతారు. పెద్దలు అప్పారావు గారికి, కనకారావు గారికి, అదేవిధంగా తాతారావు గారికి, మా అప్పారావు గారికి, హరిప్రసాద్ గారికి, మేడే కార్మిక సోదరులకు, మహిళలకు ప్రత్యేకంగా జనసేన పార్టీ నుంచి మీకు మేడే శుభాకాంక్షలు. వాస్తవంగా ఈరోజు ఏదో జెండా ఆవిష్కరణ చేసుకుంటాం, 10 మంది కూర్చుని 2 ఉపన్యాసాలు వింటాం, కానీ ఉపన్యాసాల తర్వాత చిత్తశుద్ధి అనేది ప్రతి ఒక్కరిలో కూడా ఉండాల్సిన బాధ్యత ఉంది. ఇంతకుముందు పెద్దాయన వివరించినట్టు ఎంతో ఆందోళనతోటి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్మికులు ఈ రోజున మనం ఏం తప్పు చేశాం, మనం కష్టపడి మన కష్టార్జితం మనం ప్రభుత్వానికి కట్టిన డబ్బుని ప్రభుత్వం తిప్పి మనకి ఇవ్వడానికి ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు, ఇది మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే చాలామంది అనుకోవచ్చు మన యూనియన్లు సరిగ్గా పనిచేయడం లేదు. ఇప్పుడు ఇక్కడ ఈ రోజున మనం భవన నిర్మాణ కార్మిక సంఘంలో మీరు చక్కగా కట్టుకున్న ఈ కమ్యూనిటీ హాల్లో మీరు ఈ విధంగా ఒక మంచి కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ మేము అందరం రావడం అంటే మీకు సంఘీభావం తెలపడానికి, మీరు అర్థం చేసుకునే విధంగా మేము పోరాటం చేస్తాం మీ తరఫున. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున లాంగ్ మార్చ్ మనం ఇసుక పోరాటం ఎప్పుడైతే ప్రభుత్వ విధానంలో వాళ్ళ జేబులు నింపుకోవడానికి కోసం వాళ్ళ ఇసుక విధానం మార్చి ఇతర రాష్ట్రాలకి వెళ్ళిపోయేటట్టు అక్కడ ఎక్కువ నిధులు వస్తాయి, మన ప్రాంతంలో మనకి అభివృద్ధి కుంటి పడిపోయినా పర్లేదు, మన కార్మికులు రోడ్డు మీద పడిపోయినా పర్లేదని దుర్మార్గమైన ఆలోచనతో దాదాపు 4 సార్లు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇసుక విధానం మార్చారు. ఆ రోజు అందుకనే ఆయన ఎన్నికలైన 4 నెలలకే మీకోసం రోడ్డు పైన వచ్చి ఒక లాంగ్ మార్చ్ కార్యక్రమం చేసి నిలబడ్డారు. నిలబడింది కూడా అర్థం చేసుకుని, సమస్య పైన అర్థం చేసుకుని ఇది చాలా అవసరం. లక్షల మంది పాపం రోడ్డు పైన పడిపోయారు. చదువుకున్న వ్యక్తులు, డిగ్రీ చదువుకున్న వాళ్ళు, ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళు, కూలీ పనుల కోసం వాళ్ళు సిద్ధమైనా కూడా పని దొరకడం లేదు. ఇది చూసి జనసేన పార్టీ శ్రేణులందరినీ కూడా ఆయన ఒక పిలిపించారు, మీరు నిలబడండి వీళ్ళకి బాసటగా, మనం చేసిన కార్యక్రమంతో సరిపోదు, ఇంకేదైనా చేయాలి వీళ్ళ కోసం అంటే రాష్ట్ర వ్యాప్తంగా డొక్కా సీతమ్మ గారిని ఒక స్ఫూర్తిగా తీసుకుని ఆ మహానుభావురాలు ఆ రోజున ఏ విధంగా అందరికీ ఒక అన్నపూర్ణగా నిలబడి ఆమె అందరికీ కూడా భోజనాలు అందించేవాళ్ళు, అట్లా మా జన సైనికులు, మా వీర మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా 5 రోజుల పాటు భవన నిర్మాణ కార్మికులకి ఉచితంగా భోజనాలు ఏర్పాటు చేసి శిబిరాలు ఏర్పాటు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా. అటువంటి కార్యక్రమం జనసేన పార్టీ చేస్తుంది. ఎవరైతే పని చేస్తాం ఆ పని ద్వారా మా కుటుంబాన్ని నిలబెట్టుకుంటాం, అందరికీ మేలు చేస్తాం అనే భావనతో పనిచేస్తుంటే వాళ్ళకు కూడా సరైన రీతిలో ఈ ప్రభుత్వం స్పందించడం లేదు. నేను మేడే సందర్భంగా మీ అందరికీ కూడా నేను మాటిస్తున్నా పవన్ కళ్యాణ్ గారి తరఫున, తప్పకుండా జనసేన పార్టీ మీ వెంట ఉంటుంది, న్యాయ పోరాటం చేస్తామే మీతో పాటు. మీరందరూ కూడా కలిసికట్టుగా సంఘటితమై మనస్ఫూర్తిగా మరొకసారి ఆయన తరఫున జనసేన పార్టీ తరఫున మిమ్మల్ని అభినందిస్తూ మేడే శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన.